శనగలతో స్నాక్స్ తయారు చేసుకోవడం చూపిస్తా. అయితే మామూలుగా షాపింగ్లకి అట్లా బయట వెళ్ళినప్పుడు చిన్న చిన్న బండ్ల మీద అమ్ముతుంటారు. ఇట్లా పొట్లంలాగా చేసి అట్లా పేపర్ది దాంట్లో వేస్తారు కదా, నేను కూడా అట్లా తయారు చేసిన అనమాట. సేమ్ టేస్ట్ వచ్చినాయి. అయితే మనకి శనగల్లో ప్రోటీన్ ఉంటుంది బాగా, అందుకోసం శనగలు తినాలి. మామూలుగా స్ప్రౌట్స్ లాగా చేసుకొని తింటాము. అయితే ఇట్లాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడు కావు. ఈ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీనికోసం ఇక్కడ కొన్ని శనగలను తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. ఒక 6 to 7 hours నానబెట్టుకోవాలి. ఇక్కడ మామూలుగా మనకి శనగలు నానిన తర్వాత ఆ నీళ్ళన్నీ గుంజేస్తాయి కదా శనగలు, అందుకని ఇట్లా చిన్నది అయిపోయింది. ఇది కొంచెం పెద్ద దాంట్లో వేసి ఇంకా కొన్ని నీళ్ళు వేసి పెడదామని కొంచెం పెద్ద దాంట్లో వేస్తున్నా. ఇక్కడ ఒక 6 hours నానిన తర్వాత చూస్తున్నారు కదా శనగలు. మీకు టైం లేకపోతే ఒక 4 to 5 hours 4 hours నానబెట్టుకున్నా సరే. ఇంకా తర్వాత వీటిని ఉడికించుకోవాలి. ఎట్లా అంటే మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, జస్ట్ ఒక 2 to 3 minutes ఉడికితే సరిపోతుంది. అందుకే నేను కుక్కర్ పెడతలేను. ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నా శనగలకి. అయితే మామూలుగా ఇది ఉడికిన తర్వాత నీళ్ళు వంపేస్తాం, కానీ ఎంతైనా సరే ఉడికేటప్పుడు కొంచెం శనగల లోపలి వరకు ఉప్పు పోతుంది కదా ఉడుకుతుంటే, అది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసుకోవద్దు అనుకున్న వాళ్ళు లాస్ట్కి అన్ని మసాలాలు వేసుకుంటాము, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఉడికిన శనగలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక స్ట్రైనర్లో వేస్తున్నా. ఆ నీళ్ళన్నీ పొయ్యిన తర్వాత అంటే ఒక 1/2 hour అట్లా పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత వీటిని మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా శనగల్ని ప్రెస్ చేయాలన్నమాట. కొన్ని తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేను చపాతీ చేసే కోల ఉంటుంది కదా, దాంతో చేస్తున్నా. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా ఇంట్లో, దాంతో అరిసెలు చేసేది ఏదన్నా సరే మనం అట్లా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. మరి గట్టిగా కూడా కాదు, ఆల్రెడీ కొంచెం ఉడికి ఉంటాయి, నానినాయి కాబట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. అట్లా ఇంకా తర్వాత ఇవన్నీ కూడా ఎండబెట్టుకోవాలి. అంటే ఉడకబెట్టడం ఎందుకు, నానబెడితే సరిపోతుంది కదా, మళ్ళీ ఎట్లా ఎండబెట్టాలని ఎవరికైనా డౌట్ వచ్చిండొచ్చు. కానీ ఉడకబెట్టడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది ఉడకడం వల్ల. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తే ఇది మంచిగా చేసిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా దంచడం లాగా. ఇక్కడ మా అమ్మాయి వచ్చి ఏదో గేమ్ లాగా ఆడుకుంటుంది అనమాట. వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరే, లేదంటే ఎండలో ఆరబెట్టుకున్నా సరే. నేను కొంచెం సేపు ఎండలో పెట్టిన, అంటే కొంచెం సేపు అంటే ఒక 4 to 5 hours అట్లా ఎండలో ఎండబెట్టుకుంటే బాగుంటుంది. విన్నారు కదా సౌండ్, ఉడికిన తర్వాత మళ్ళీ ఎండబెట్టుకుంటే మనకి ఎంత బాగా ఎండినాయో. ఇంకా తర్వాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే మామూలుగా డైరెక్ట్గా నూనెలో వేస్తే ఆ శనగల పొట్టైనా పోవచ్చు, లేకపోతే ఎక్కువగా కాలి మాడిపోతాయి. కాబట్టి ఇట్లా నేను చూపించిన విధంగా ఇట్లా ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇట్లా కొంచెం వేసి వేయించి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మన నానబెట్టుకున్న శనగలకి ఇన్ని అయినాయి. తర్వాత పైనుంచి కొంచెం ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసుకున్నా. మళ్ళీ ఇంకా మనకి ఇప్పుడు నల్లుప్పు వేస్తున్నా. ఈ నల్లుప్పులో ఉంటుంది, మన చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. ఇది చాట్ మసాలా. ఇంకా తర్వాత జీరా పౌడర్ వేస్తున్నా. అంటే ఇవన్నీ కూడా మన టేస్ట్కి తగ్గంతగా చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇంకా ఈ మసాలాలన్నీ కూడా వీటికి మంచిగా కలిసేటట్టు కలిపేసి ఇంకా పైనుంచి నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయతో పాటు సన్నగా కట్ చేసిన టమాటా, ఉల్లిగడ్డలు కూడా బయట మనకి అట్లనే ఇస్తారు వాళ్ళు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి బయట తిన్నట్టుగా మనకి ఆ ఫీలింగ్ రావాలంటే ఇట్లా పేపర్తో నేనైతే ఇట్లా పొట్లంలాగా తయారు చేసిన అనమాట. వీటిని ఒక ఏదన్నా మంచి బాక్స్లో మూసిపెట్టిండ్రు అనుకోండి, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీటినే బయట చెనాచోర్ అని కూడా అంటారు. మీలో ఎంతమంది తిన్నారో ఈ వీడియో చూసే వాళ్ళల్లో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి.